ఆరుగాలం శ్రమించి పండించిన కష్టమంతా నీటిపాలు కావడంతో అన్నదాతల గోస వర్ణనాతీతంగా మారింది. పట్టించుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చేతులు ఎత్తేయడంతో నెలలు గడిచినా ఇంకా రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయింది. నేడు కురిసిన అకాల వర్షానికి వికారాబాద్ జిల్లా యాలాల మండలం ఔన్నూరు వరి కొనుగోలు కేంద్రం చెరువును తలపించింది. నెలలు గడిచినా సెంటర్లోనే సుమారు 5,000 క్వింటాల వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఇప్పటికే గత వారం రోజులుగా కురిసిన వర్షానికి అక్కడక్కడా తడిసిన బస్తాలు మొలకెత్తాయి. నేడు కురిసిన భారీ వర్షానికి సెంటర్లోని వరి ధాన్యం నీటిలో తేలియాడింది. దీనికంతటికీ కారణం సకాలంలో బస్తాలు ఇవ్వకపోవడం, తూకం చేయకపోవడం, తూకం చేసినా ధాన్యాన్ని తరలించేందుకు సరైన రవాణా వ్యవస్థ లేకపోవడం వల్లనే తమకు ఈ దుస్థితి వచ్చిందని మహిళా రైతు లక్ష్మి పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రంగుమారిన మొలకెత్తిన తమ ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నూరు గ్రామం యాలాల మండల్. నా పేరు రమేష్. మొన్న జాయింట్ కలెక్టర్ వచ్చిండు, ఎమ్మెల్యే వచ్చిండు. వాళ్ళు వచ్చి ఇట్లా చూసిపోయినారు అంతే, కానీ రైతులను ఆదుకునే పరిస్థితి లేరు. ఇప్పుడు మొత్తము పెట్టిన లాగోడు కూడా వెళ్ళదు. దాన్ని ఏం చేయాలి మేము? ఏమైంది సమస్య? మొత్తము ఒడ్లు నాణ్యాయి, మొలకలు వచ్చినాయి. వాళ్ళు వచ్చి పట్టించుకున్నది ఏమిటిది? ఇన్ని రోజులు ఎందుకున్నాయి సెంటర్లో ఒడ్లు? ఇన్ని రోజులు అలాగే ఎందుకున్నాయి ఏమో. మరి లారీలు రానప్పుడు ఆయన ఏం చేస్తారు, మేమేం చేస్తాం? సంచులు ఇచ్చినా లేదా నీకు? సంచులు ఇచ్చిండ్రు. సంచులు ఇచ్చి నింపి పెడితే మొలకలు వచ్చినాయి. మొలకలు వచ్చిన ఒడ్లు కూడా కొనమని చెప్పు. ఇప్పుడు ఎవరికి ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ వాళ్ళు వచ్చారు కదా, మొన్న వచ్చి మిల్లులకు చెప్పమని చెప్పు. దాంతో మాది పేరు లక్ష్మి, బెన్నూరు మాది. అయితే మేము కోసి 26 రోజులు అవుతున్నది సారు. సిరిగల ప్రకారం అన్నది మేడం, సిరిగల ప్రకారం అని మాకు సంచులు ఇవ్వలేదు. 2 రోజులు పెళ్లి అన్నది. పెళ్లికి ముందు మేము ఇయ్యమ్మా మేము వేసుకుంటాము అని చెప్పింది ఆమె. సిరిగల ప్రకారం అని సిరిగల ప్రకారంతో మా తోటి ఇవ్వలేదు. మాకు వెనకకెళ్ళి వచ్చిన వాళ్ళే పోయినాయి, ఒడ్లన్నీ పోయినాయి. మాకు ఇస్తాన్నది ఇయ్యలేదు సార్. మాకు ఇక అట్లనే ఆపేసింది. మా ఒడ్లని ఈ పొద్దుస్తా రేపిస్తా, ఈ పొద్దుస్తా రేపిస్తా అన్నది. వెనకకెళ్ళి వచ్చిన ఒడ్లన్నీ పోయినాయి. మా ఒడ్లన్నీ వెనకకేసింది. చూడు ఒడ్లు మొత్తం తడిసిపోయినాయి సార్. ఏముండదు ఇప్పుడు, ఏం రావు. మొలకలు వచ్చినాయి. 20 సంచులకు మొలకలు వచ్చినాయి. అయ్యో పక్కకేసినాము. ఈ పొద్దు లారీకి ఎత్తుతా అన్నది. మొత్తము ఈ పొద్దు లారీకి వేస్తా అన్నది. మాది లోడు లారీకి వెళ్ళేదేం లేదు. 80 సంచులు వేసింది అంతే లారీకి. ఇప్పుడు ఇది మొత్తం వేస్తానని చెప్పింది. 80 సంచుల కాడికి లారీకి వేసింది. అయిపోయి మొత్తం అట్లా ఉండదు. ఈ కుట్టు ఉండదు, ఆ కుట్టు ఉండదు, మొత్తం తడిసింది.